హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 56,805 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో ఆ బ్యాంక్ నిఫ్టీలో నేను ప్రీవియస్ వీడియోస్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. నేను నిన్న కంప్లీట్గా చెప్పాను, నేను న్యూట్రల్గా ఉంటున్నాను మార్కెట్లో. ఇది పొజిషన్స్ని నేను స్క్వేర్ ఆఫ్ చేసుకున్నాను, ఓన్లీ ఇంట్రాడే బేసిక్లోనే ప్లే చేసుకుంటాను కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కంప్లీట్గా ఒక వాల్యూమ్ జనరేట్ చేసుకుంది మార్కెట్, కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్లోకి రావడానికి రెడీ అవుతుంది మార్కెట్ అన్నమాట. ఓవరాల్గా మనం చూసుకుంటే మాత్రం 56,000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీకి. ఈ లెవెల్ బ్రేక్ అవుతుంది, ఇప్పుడప్పుడే బ్రేక్ అవుతుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏదైనా మరీ దారుణమైన న్యూస్ వస్తుంది వేరే విషయం. ప్రజెంట్ అంతవరకు మనం మాత్రం 56,000 వరకు అయితే మార్కెట్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్తో ఉందన్నమాట. ఓకేనా? ఓకే. సో అయితే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. మనకి సపోర్ట్ లెవెల్ ఈ రోజు మనకి ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంది, రెసిస్టెన్స్ జోన్ కూడా ఏర్పాటు చేసుకుంది. ఈ లెవెల్లోనే మార్కెట్ డైరెక్షన్లోనే ప్రజెంట్ అయితే ఉందన్నమాట. రేపు మార్నింగ్ ఏదో లెవెల్ బ్రేక్ చేయాలి. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఇంటర్ బేసిక్లో 57,000 నుంచి 57,100 వరకు నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం మనకి ఆల్మోస్ట్ సపోర్ట్ లెవెల్ ఉంది, ఒక కొద్దిగా స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. అంటే ఇక్కడ ఉన్నంత స్ట్రాంగ్ ఇక్కడ ఉన్నంత స్ట్రాంగ్ ఇక్కడ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలా. ఇది మల్టిపుల్ టైమ్ సపోర్ట్ చేసుకుంటూ వాల్యూమ్ని కొద్దిగా వీక్నెస్ క్రియేట్ చేసుకుంటూ మార్కెట్ వెళ్ళిందనమాట. అప్ సైడ్కి మన వాల్యూమ్ మనకు జనరేట్ చేసుకుంటే ఇక్కడ వాల్యూమ్స్ కంపారిజన్ చేసుకుంటే రేపు ఒకవేళ మార్కెట్ వస్తే మాత్రం డెఫినెట్గా ఇది మాత్రం దీనంత సపోర్ట్ అయితే ఉండదు. కొద్దిగా డౌన్ సైడ్కి వస్తాయి. ఈ లెవెల్కి బ్రేక్ అయ్యి కొద్దిగా డౌన్ సైడ్కి వస్తాయి, వచ్చి మళ్ళీ నియర్ కింద నుంచి సపోర్ట్ తీసుకుని ఒక అప్ సైడ్ మూమెంట్ వెళ్ళే పాసిబిలిటీ ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మేడం. ఒకవేళ అలా కాకుండా మార్కెట్ మార్నింగ్ సెషన్లో మార్నింగ్లో ఒక స్పైక్ మూమెంట్లోనే వస్తే మాత్రం డెఫినెట్గా మాత్రం ఈ లెవెల్ని మార్కెట్ సపోర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మార్కెట్ కొద్ది వాలిటిలిటీ క్రియేట్ చేసుకుని సెల్లింగ్ ప్రెజర్ వస్తే మాత్రం కొద్ది డౌన్ సైడ్ దీనికన్నా కొద్ది డౌన్కి వస్తే మార్కెట్ డౌన్స్ వచ్చి అప్ సైడ్ మూమెంట్ని తీసుకెళ్తారు. అప్ సైడ్ మూమెంట్ మరి దారుణంగా పెరగడం కాదు, కొద్దిగా అడ్జస్ట్మెంట్కి తీసుకెళ్తారనమాట. అంటే ఇది కంప్లీట్గా బ్రేక్ అయిపోయిందని చెప్పి మనకి వాల్యూమ్ని డిసైడ్ చేస్తానికి అప్ సైడ్ మూమెంట్ని తీసుకెళ్తారు. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో అప్పుడు ఈ లెవెల్ నేను కంప్లీట్గా డిలీట్ చేసేస్తాను అనమాట. ఈ లెవెల్ని నేను తొలగించేస్తాను అనమాట, ఈ సపోర్ట్ లెవెల్ని. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్, మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం నియర్ ఈ లెవెల్ దగ్గర గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం కాల్ ఆప్షన్కి ట్రై చేస్తాను నేను. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా 57,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. 57,000 దగ్గర ఆ రెసిస్టెన్స్ నుంచి మాత్రం గ్యాప్ అప్ ఓపెన్ అయితే డెఫినెట్గా నేను సెల్లింగ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్, మనకి ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మనం నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 25,109 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నేను ప్రీవియస్ వీడియోస్లో నిఫ్టీలో నేను సపోర్ట్ లెవెల్ చెప్పాను, రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్పాను. మనకు సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో పుట్ ఆప్షన్ తీసుకున్నాను. సో మనకి కొద్ది గొప్ప ప్రాఫిట్ అయితే నేను జనరేట్ అయితే చేసుకోవడం జరిగింది. సో రేపు మాత్రం కొద్ది నిఫ్టీ వాలిటిలిటీ ఉంటుంది, ఎందుకంటే ఈ రోజు కొద్ది నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ కంపేర్ చేసి నిఫ్టీ వాలిటిలిటీ ఉంది, ఎక్స్పైరీ డే కాబట్టి. సో కామన్ పాయింట్, రేపు కొద్దిగా బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ కొద్ది వాలిటిలిటీ ఉండే అవకాశం ఉంది. ఏదైనా భయంకరమైన న్యూస్ వస్తే అది వేరే సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది తప్ప, కానీ నేను లేదు నార్మల్గా ఉంటే మాత్రం డెఫినెట్గా వాలిటిలిటీ ఉండే అవకాశం ఉందన్నమాట. సో నిఫ్టీకి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్, అది కూడా చూడండి ఒకసారి. సపోర్ట్ లెవెల్ చూడండి, ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ లెవెల్ నిఫ్టీలో ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఈ రెసిస్టెన్స్ జోన్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి మనకి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా 25,200 నా టార్గెట్ అయితే ఇంటర్డే బేసిక్లో పెట్టుకుంటాను అనమాట. ఒక అలా కాకుండా కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ అగైన్ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఈ లెవెల్ దగ్గర మల్టిపుల్ టైమ్ సపోర్ట్ చేసుకుంది, మళ్ళీ అగైన్ మల్టిపుల్ టైమ్ సపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది అనమాట. అంటే మనకి డైరెక్ట్ సెల్లింగ్ వచ్చేస్తే డెఫినెట్గా ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటుంది. అలా కాకుండా మార్కెట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మార్కెట్ వస్తే మాత్రం దీనికన్నా ఇంకా కిందకి మనకి డౌన్ సైడ్కి వచ్చే అవకాశం ఉంది. డౌన్ సైడ్ అంటే కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంది. అడ్జస్ట్మెంట్ ఎప్పుడైతే చేసుకుందో మార్కెట్, అప్పుడు మార్కెట్ ఈ సపోర్ట్ లైన్ బ్రేక్ చేస్తుందని చెప్పి మనకి ముందుగానే సిగ్నల్ జనరేట్ చేసినట్టే. ఓకేనా? సో మనకి 25,000 దగ్గర ఓవరాల్గా మనం చూసుకుంటే మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. 25,000 దగ్గర మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఈ లెవెల్ని కంప్లీట్గా బ్రేక్ చేయాలి అంటే కొద్దిగా స్పీడ్ సెల్లింగ్లో వచ్చే అవకాశం ఉంది. కంప్లీట్గా బ్రేక్ చేస్తే మాత్రం స్పీడ్ సెల్లింగ్ ప్రెజర్ కొద్దిగా ఎక్కువ అవకాశం ఉందన్నమాట. రేపు ఒకవేళ డైరెక్ట్గా సెల్లింగ్ ప్రెజర్ వచ్చేస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ 25,000 దగ్గర మళ్ళీ ఇంకోసారి అటెంప్ట్ చేస్తే నిఫ్టీ అటెంప్ట్ చేసి సపోర్ట్ తీసుకుని మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ మూమెంట్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో మనకి 25,200 దగ్గర మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే మనకి ఉంది. అంటే 25,000 ఈ లెవెల్ అనమాట.
ఓకేనా. 25,250 వరకు ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఓకేనా. సో ఈ జోన్ తీసిందంటే మాత్రం కంప్లీట్గా ఈ జోన్ తీసిందంటే మార్కెట్ మళ్ళీ బుల్ మార్కెట్లో మనకి వెళ్ళిపోయినట్టు ఇది ఈ లెవెల్ అంత రెసిస్టెన్స్ జోన్ మనకి. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ అయితే కూర్చుని ఉన్నారు ప్రజెంట్ అనమాట. ఆ సెల్లర్స్ ఎగ్జిట్ అవుతారు. ఈ లెవెల్ ఎప్పుడైతే కంప్లీట్గా బ్రేక్ చేసి హోల్డ్ అయిందో మనకి డెఫినెట్గా ఈ సెల్లర్స్ షిఫ్ట్ అవుతారు, మళ్ళీ అప్ సైడ్ మూమెంట్కి షిఫ్ట్ అయిపోతారు అనమాట. ఓకేనా. సో రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మనకి ఏం చేయాలి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం నియర్ 25,000 గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నేను మాత్రం డెఫినెట్గా దాని కిందకి ఎక్కడైనా 25,000 నుంచి సపోర్ట్ లేదు ఎక్కడైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం కాల్ ఆప్షన్కి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా పుట్ ఆప్షన్కి నేను ట్రై చేస్తాను అనమాట. ఫ్లాట్గా ఓపెన్ అయితే బెటర్ వాచ్ చేస్తాను. ఫ్లాట్గా ఓపెన్ అయితే మనకి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా కాల్ ఆప్షన్ అయితే బై చేసుకుంటాను, లేదంటే మాత్రం నేను పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏరియాకుండా మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళైతే జాగ్రత్త ట్రేడర్స్ అని ఆశిస్తున్నాను. సో నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.